హాయ్ గైస్, దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర. ఈ రోజు మన వీడియోలో ఇప్పుడు మన సీరియల్ యాక్ట్ చేసినట్టు ముఖేష్ గౌడ గారు అయితే ఒక సినిమాలో యాక్ట్ చేశారు. ఆ సినిమా మోషన్ పోస్ట్ అయితే రావడం జరిగింది. ఆ మోషన్ పోస్ట్ గురించి అండ్ సినిమా గురించి కూడా మనం అయితే కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓకేనా, వీడియో స్టార్ట్ చేద్దాం. మా టీవీలో వచ్చిన సీరియల్ అన్నింటిలో చూసుకుంటే గుప్పుడంత మన సీరియల్ అనేది టాప్ పొజిషన్ లో ఉంటుంది. అండ్ చాలా మంది ఫ్యాన్స్ అయితే అలరించింది. అండ్ అందులో యాక్ట్ చేసిన వాళ్ళు అయితే కొన్ని మూవీ అవకాశం కూడా వచ్చారన్నమాట. సో అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే జైతి క్యారెక్టర్ అయితే ఆల్రెడీ వెబ్ సిరీస్ లో వచ్చారు. అండ్ మరీ హాట్ అందాలతో అయితే మాత్రం చెందగొడేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ అండ్ వెబ్ సిరీస్ అప్పుడప్పుడు పోస్టర్స్ కూడా రిలీజ్ అవుతాయి కదా, సో దాంట్లో కూడా చెందగొడేస్తున్నారు. అండ్ తర్వాత చూసుకున్నైతే వీళ్ళిద్దరు హీరోయిన్లకు కూడా మూవీ అవకాశం వస్తాయా రావా అనేసి అయితే నేను అనుకున్నాను అనమాట. బట్ ఎందుకు రావు, ఎందుకంటే క్యారెక్టర్ లో చేసిన వాళ్ళకి వచ్చినప్పుడు మెయిన్ క్యారెక్టర్ చేసిన ఎందుకు రావు, సో వస్తాయి. బట్ అయినా సరే ఈ సినిమా అవకాశాలు అయితే చాలా వరకు వదులుకున్నారు అన్నమాట. ఎందుకంటే అండ్ గుప్పుడంత మన సీరియల్ అయితే టాప్ లో వెళ్ళిపోతుంది. అండ్ మధ్యలో అయితే మూవీ అవకాశాలు వచ్చినా సరే కొన్ని అయితే వదులుకున్నారు. అండ్ తర్వాత ఏంటంటే కొన్ని స్టోరీ నచ్చక వదులుకున్నారు. అండ్ తర్వాత ఏంటంటే ఈ సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా నచ్చింది. సో ఆ కారణంగా ఈ సినిమా అయితే ఒప్పుకోవడం జరిగింది. అండ్ గుప్పుడంత మన సీరియల్ చూసుకుంటే బియర్డ్ అండ్ మేసలతో ఉండే లుక్స్ చూసేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మంచి స్మార్ట్ గా ఉండేవారు కదా, ఎందుకు ఇలా ఉన్నారు అని అనుకున్నా. బట్ నాకైతే ఈ సినిమా మోస్ట్ పోస్ట్ వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ సినిమా కోసం ఆయన లుక్ అయితే మెయింటైన్ చేశారని అర్థమైంది. అండ్ ఓపెన్ గా చెప్పాలంటే సినిమా డేట్లు అండ్ గుప్పుడంత మన డేట్లు ఫిక్స్ చేసుకుని ఆయన అయితే సినిమా అయితే రెండు కూడా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు. అది అవుతుందా లేదని తర్వాత విషయం మాట్లాడుకుందాం. బట్ ఈ సినిమా పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోషన్ పోస్టర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే పెద్ద ప్రొడక్షన్ వాల్యూ ఉన్న సంస్థ ఏదో ఏర్పడుతుంది అనుకున్నా. ఇది ఒక అప్కమింగ్ ప్రాజెక్ట్ లో అయితే అనిపించింది అనమాట. ఈ మోషన్ పోస్టర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే లవ్ నెవర్ ఎండ్స్ అని చెప్పేసి క్యాప్షన్ ఇచ్చారు. సో ఈ లవ్ నెవర్ ఎండ్స్ అంటే నాకు అనిపించినందుకు ఇది ఏమైనా పునర్జన్మ లేకపోతే ఏంటి అనేది అర్థం కాలేదు. నాకైతే మాత్రం అనిపించింది కంప్లీట్ లవ్ ఎంటర్టైన్ గా అనిపించింది. సో ఈ సినిమా టైటిల్ ఏంటంటే గీతా శంకర్ అన్నమాట. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్ స్టోరీని అయితే చూపించాలనుకుంటున్నారు. అండ్ పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ అయితే ఉండబోతుందని అర్థమవుతుంది. అండ్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ కొత్త వాళ్ళే కాబట్టి ఈ సినిమా మీద అయితే చాలా మందికి అయితే ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నాయి. ఎందుకంటే గుప్పుడంత మన సీరియల్ ఎంత పెద్ద విజయం సాధించింది మన అందరికీ తెలిసిందే. సో అందులో యాక్ట్ చేసిన ముఖేష్ గౌడ గారికి కూడా ఎంత పెద్ద విజయం సాధించాలని చాలా మంది కోరుకుంటున్నారు. అండ్ ముఖేష్ గౌడ గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, లేడీ ఫ్యాన్స్ గానీ అండ్ ఫ్యామిలీలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈ కారణంగా చూసుకున్నైతే ముఖేష్ గౌడ గారికి అయితే మంచి ఓపెనింగ్స్ అయితే రాబోతున్నాయని అర్థమవుతుంది. అండ్ ముఖేష్ గారి మోషన్ పోస్ట్ అయితే ఆశించినంత స్థాయిలో అయితే మాత్రం విజయం సాధించలేకపోతుంది. దానికి రీజన్ ఏంటంటే అది ఎవరికి తెలియట్లేదు. సో ఆ కారణంగా అయితే మేమైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోతో చేయాలనుకున్నాం. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడంతా మన సీరియల్ వల్ల అయితే మాత్రం మా ఛానల్ చాలా అంటే చాలా సపోర్ట్ అయింది. అండ్ కంప్లీట్ గా 1 lakh దగ్గరికి వచ్చాము. సో అలాంటప్పుడు మేము ఆయనకి సపోర్ట్ చేయాలని అయితే ఆలోచిస్తున్నాము. మేము ఎందుకు చేస్తున్నాం అంటే మాకు ఒక కృతజ్ఞత అనమాట. అండ్ కింద డిస్క్రిప్షన్ లో ఆయన మోషన్ పోస్టర్ లింక్ అనేది ఉంటుంది. అండ్ మీరు కూడా అందరూ చూసి అండ్ వ్యూస్ లో కూడా మంచి రికార్డ్ కలెక్షన్ చూపించాలని కోరుకుంటున్నా. ఇప్పుడంతా మన సీరియల్ ఎంత పెద్ద విజయం సాధించడం మన అందరికీ తెలిసిందే. అండ్ గీతా శంకర్ కూడా అంతే పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా గురించి ప్రతి అప్డేట్లు అయితే మీ ముందుకు తీసుకొస్తా. అండ్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ముఖేష్ గౌడ అండ్ గీతా శంకర్ మూవీ టీమ్ అందరికి కూడా. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పంచతంత్ర టీవీ. బాయ్, జై హింద్.